ఎవరి పేర్లో గాని రిపీటెడ్ గా లెటర్స్, ఉదాహరణకి శ్రావ్య అనే పేరు తీసుకోండి, SRAVYA. సో కరెక్ట్ గా 2 ఏలు వచ్చాయి. ఇలా రిపీటెడ్ లెటర్స్ A to Z 26 లెటర్స్ లలో మెయిన్ గా 2 ఏలు గాని, 2 వైలు గాని, 2 టీలు గాని, 2 హెచ్లు గాని, ఈ లెటర్స్ రిపీట్ అవడం వల్ల వీళ్ళ జీవితంలో ఎలా అవుతుందంటే వీళ్ళు ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తారో మళ్ళీ ఎండింగ్ పాయింట్ అక్కడికే వస్తుంది. సో వీళ్ళు ఒక సర్కిల్ మాదిరిగా, సర్కిల్ లో ఎండింగ్ పాయింట్ ఎలా అయితే ఉండదో వీళ్ళు ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ తిరిగి చివరికి అక్కడికే వచ్చి ఆగుతారు. సంపాదిస్తారు, సంపాదించిందంతా అనూహ్యంగా ఏదో ఒక దాంట్లో పెట్టుబడులు పెట్టి కోల్పోయి మళ్ళీ తిరిగి సంపాదన ప్రారంభిస్తారు. ఎలానంటే ఒక తేనెటీగ తన జీవితాంతం కష్టపడి సుమారుగా కొన్ని రోజులు కష్టపడి తేనెనంతా పోగు చేసి తేనె తెట్టెలా ఒక దగ్గర స్టోర్ చేశాక ఎవరో దారిన పోయే బాటసారి వచ్చి ఆ తేనెను దొంగిలించుకు వెళ్తాడు. అప్పుడు ఆ తేనెటీగ ఏం చేస్తుంది, మళ్ళీ తన తేనెను పోగు చేయడం స్టార్ట్ చేస్తుంది. అలానే ఎవరి పేర్లు అయితే రిపీటెడ్ లెటర్స్ ఎక్కువగా వస్తాయో, 2 ఏలు గాని, 2 ఐలు గాని, 2 ఓలు గాని, 2 యూలు గాని, 2 వైలు గాని, ఇలా 2 లేదా అంతకన్నా ఎక్కువగా రిపీటెడ్ లెటర్స్ ఉన్న వాళ్ళ జీవితంలో కూడా వీళ్ళు డబ్బులు విపరీతంగా సంపాదిస్తారు. సంపాదించిన డబ్బులు మిగులుబాటు అనేది ఏది ఉండదు. మళ్ళీ వీళ్ళ చేతి గుండా ఎవరికి ఏదైనా సహాయం చేస్తే వీళ్ళకన్నా ఎక్కువ అది పక్క వాళ్ళకి ఎక్కువగా ఆఖరికి వస్తుంది. వీళ్ళు సుమారుగా 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక నూతనంగా వ్యాపారం ప్రారంభిస్తే వీళ్ళు తక్కువ లాభాన్ని గడిస్తారు. అదే 1 లక్ష రూపాయలు వేరే వాళ్ళకి ఇచ్చి, వీళ్ళ కింద పనిచేసిన వాళ్ళకి ఇచ్చి అది వ్యాపారంగా ప్రారంభిస్తే వీళ్ళు తొందరలోనే వీళ్ళు సంపాదించిన దానికి 10 ఎక్కువగా కలిసి వస్తుంది. ఎందుకంటే వీళ్ళ హస్తవాసి ప్రకారం వీళ్ళ జీవితంలో వీళ్ళు సంపాదించిన సంపాదనలో సుమారు 10% సమాజ శ్రేయస్కై ఉపయోగించాలి. ఎవరి పేర్లో అయితే రిపీటెడ్ లెటర్స్ ఎక్కువగా ఉన్నాయో వారి పేరుని సుమారుగా 3కు సంబంధించిన నెంబర్ కి దగ్గరలో కరెక్షన్ చేయించుకొని చూడండి, మీరు అద్భుతాలు క్రియేట్ చేస్తారు.